శివగామి, వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఏంటర్జున్? నువ్వు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద విడుదలయ్యావని మీడియా అంతా కోడై కూస్తుంది. ఆఫీస్లోనూ అదే డిస్కస్ చేస్తున్నారు. అవును, కరెక్టే. ఇందాకే అందరం స్టేషన్ నుంచి వచ్చాం. అందరూ అంటే? నేను, అమృత, లక్ష్మమ్మ, రామ్ కుమార్ గారు, డ్రైవరు, అందరం. అవును, మధ్యాహ్నమే బెయిల్ వచ్చింది. మరెప్పుడు అరెస్ట్ అయింది? నిన్న మధ్యాహ్నం. మరి రాత్రి నువ్వే చెప్పావు ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ అని. వాట్? నేనా? అవును, ఏ ప్రాబ్లం లేదు. లక్ష్మమ్మ వాళ్ళు ఎక్కడికో తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళారు అని చెప్పావు. ఎందుకు నా దగ్గర ఈ విషయాలన్నీ దాచిపెట్టారు? మరి నిన్న నాతో మాట్లాడింది ఎవరు? అంటే దేవి చెప్పిందా? అదా, అది నేనే చైత్రకి చెప్పాను, వచ్చి పాపని చూసుకోమని. చైత్రానా? అవును. మరి నాకెందుకు చెప్పలేదు? నేను స్టేషన్కి వచ్చి విడిపించేవాణ్ణి కదా. ఆల్ ఆఫ్ ఏ సడన్ అలా జరిగిపోయింది. వచ్చిన స్పెషల్ ఆఫీసరు ఆ రావణ్కి ఫ్రెండ్ అని తర్వాత తెలిసింది. మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టాలని చూశాడు. వాడి సంగతి నేను తేలుస్తాను. లేదు, నేనేం చేయాలో అది చేస్తాను. నేను ఆల్రెడీ ప్లాన్ చేశాను. కనీసం నాకు ఇంటిమేట్ చెయ్యాలన్నా ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తించావు శివగామి. ఇది కరెక్ట్ కాదు. నాకు నువ్వు చేసిన పని నచ్చలేదు. ఇంతకీ నువ్వేం చేయాలనుకుంటున్నావో చెప్పు. నాన్నా, ఆ ఆఫీసర్ వాళ్ళ ఫ్యామిలీని అమ్మ కిడ్నాప్ చేయాలనుకుంటుంది. వాట్ నాన్సెన్స్? అర్జున్, ఇది నాన్ సెన్స్ కాదు. నాకొక క్లారిటీ ఉంది, ఏం చేయాలి, ఎలా చేయాలని. పోయి పోయి మళ్ళీ రిస్క్లో పడతావా? ఇందులో రిస్క్లో పడేది ఏమీ లేదు. ఐ కెన్ హ్యాండిల్ దిస్. శివగామి, అర్థం చేసుకో. కావాలంటే నేను చూసుకుంటాను కదా. ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ దిస్ అర్జున్. నీ ఇష్టం. ఏంటమ్మా ఇది? మీరెప్పుడూ ఇలా మాట్లాడలేదు, ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు. నేను కూడా ఇదే తొలిసారి మిమ్మల్ని ఎవరో కొట్టడం చూడ్డం. నా వాళ్ల ఒంటి మీద చేయి వేసిన వాళ్ళు ఎవరో తెలిసి కూడా నేనేమీ చేయలేకపోతే నేను చేతకాని దాన్ని అయిపోనా? తన సైన్యాన్ని కాపాడుకోలేని రాణి బతికినా చచ్చినట్టే లెక్క. మీరే నా బలం, మీ యోగక్షేమాలే నాకు గెలుపు. మిమ్మల్ని ఎప్పుడైతే వాళ్ళు కొట్టారో అప్పుడే నేను చచ్చిపోయాను. మళ్ళీ నేను ఊపిరి తీసుకోవాలంటే వాణ్ణి నేను దెబ్బ కొట్టాల్సిందే. నేనేం చేసినా అడిగేవాళ్ళు ఎవ్వరూ లేరని అనుకునేవాడికి వాడికి 4 గింతలు బుద్ధి చెప్పే వ్యక్తి ఉన్నారని తెలియాలి, అంతే. నువ్వతన్ని ఏదో చేస్తావు. అతడు కక్ష కట్టి మళ్ళీ మిమ్మల్ని ఏదో చేస్తాడు కదా శివగామి. ఇదంతా అవసరమా? మనం సైలెంట్గా ఉంటే వాళ్ళు ఊరుకుంటారా? నాకెందుకో అమ్మ చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. మిమ్మల్ని ఎంత బాధ పెట్టాడో ఆఫీసరు. అమ్మ లేనప్పుడు మీరిద్దరూ నరకం అనుభవించి ఉంటారు. అమ్మ లేనప్పుడు ఏంటమ్మా, అమ్మ మాతోనే. లక్ష్మమ్మ, జరిగిందంతా నేను తర్వాత చెప్తానులే, సరేనా? సరేనమ్మా. మీరు ఎక్కువ ఆలోచించకుండా మీ పని మీరు చూసుకోండి. నేనేం చేయాలో నాకు తెలుసు. గురూజీ, నాకేమీ అర్థం కావడం లేదు. అనుకున్నది అనుకున్నట్టుగా జరగడం లేదు.
ఏం జరగబోతుంది? నీకిది ప్రతికూల సమయం. కాలం నీకిప్పుడు ప్రతికూలంగా నడుస్తుంది. జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. నా ఫ్రెండ్ రజని, లాయరు, శివగామి చేసిన మాయ గురించి తెలిసి భయపడిపోయారు. మనం ఆ మాయతోనే మంత్రం చేస్తున్న వాళ్ళం. మనకేమనిపించదు. ఫస్ట్ టైం ఫేస్ చేసిన వాళ్ళకి చాలా చాలా భయం ఉంటుంది. నీ జాతకంలో ఉన్న దోషం ప్రకారం నీ జీవితంలో పెనుమార్పులు సంభవించబోతున్నాయి. మార్పు అనివార్యమైనప్పుడు మనం చేయగలిగినది ఏమీ లేదు. మీరే నిరాశపడినట్టు మాట్లాడితే ఎలా గురూజీ? నిన్ను నిరాశపరచడం కోసం చెప్పడం లేదు. నిన్ను యుద్ధానికి సిద్ధం చేస్తున్నాను. అంతే, రెడీగా ఉండు. కాఫీ అక్కడ పెట్టు. సరేనమ్మా. అమ్మా, ఒక్క నిమిషం. హలో మేడం, ఆ రజనీకాంత్ వైఫ్ని, అతని కూతుర్ని ఫాలో అవుతున్నాము. వాళ్ళిప్పుడే ఊరు నుంచి వచ్చినట్లున్నారు. దట్స్ గుడ్. వాళ్ళు రజనీకాంత్ కార్ ఎక్కకూడదు, మన కారే ఎక్కాలి. శివగామి, ఇది చాలా డేంజరస్ గేమ్. ఒక ఏసీపీ ఆఫీసర్ భార్యని పిల్లల్ని కిడ్నాప్ చేసి నువ్వు అనవసరంగా ఇరుక్కుంటావు. ఇరుక్కుంటాను, ఇరికిస్తాను, అది ఆ తర్వాత అర్థం అవుతుంది. రామ్ కుమార్ గారు, మీరు చెప్పిన పని చేయండి. వాళ్ళని ఎక్కడికి తీసుకువెళ్ళాలి మేడం? సిటీలో వద్దు, మన నాగార్జున సాగర్ ఫామ్ హౌస్కి తీసుకెళ్ళండి. తీసుకువెళ్ళి నన్ను ఆ రజనీకాంత్కి కాల్ చేయమంటారా మేడం? వద్దు, అతనికి కాల్ చేసే ఏర్పాట్లు నేను చేస్తాను. విక్రమ్ కూడా మీతోనే ఉన్నాడు కదా? ఉన్నాడు మేడం, నాతోనే ఉన్నాడు. సరే, జాగ్రత్త. మీరు ఫామ్ హౌస్కి రీచ్ అయిన తర్వాత నాకు కాల్ చేయండి. సరే మేడం. పద వెళ్దాం. శివగామి, ఎందుకింత వియర్డ్గా ప్రవర్తిస్తున్నావు? ఎందుకు అందరూ నన్ను అలా చూస్తున్నారు? ఏంటి లక్ష్మమ్మ, మీ చేతుల మీదుగా పెరిగిన శివగామి నిన్న స్టేషన్లోనే చచ్చిపోయింది.